మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న మాటకి ఇలా కట్టుబడి ఉండుంటే ఇలా మీ 10 మంది ఎమ్మెల్యేలు మీరు రాళ్లతో కొట్టి చంపుతారా? 10 మంది ఎమ్మెల్యేల ముందు చావు డప్పు మోగిస్తారా? ఆ రోజు నోటికొచ్చి మాట్లాడారు కదా, మరి ఇలా ఏమైంది ఆ నోరు? అంటే పడిపోయిందనాలా? సో ఇలా ఏమైందనంటే ఇక మెల్లగా అంటే ఇప్పుడు ఈ రాజీనామా చేసి వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు. గతంలో ఏవో డిమాండ్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా ఎవరు కూడా అన్కండిషనల్గా జాయిన్ అయి ఉండరు, కండిషనల్గానే జాయిన్ అయి ఉంటారు. బట్ ఆ అన్కండిషనల్ కొన్ని డిమాండ్స్ ఉంటాయి కదా, హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలకైతే రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ కావచ్చు, లేకపోతే రకరకాలు ఉంటాయి కదా, వాళ్ళ దందాలు కానీ అవి కానీ తెలియంది ఏముందిగా, ఇట్లాంటివి మాట్లాడుంటారు. మరి ఇవన్నీ కూడా నెరవేర్చినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు? మరి ఏ రకంగానైనా సరే ఇప్పుడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలా అంటే ఒక బెదిరింపు ధోరణి అన్నట్టు. మరి అది ఏ రకంగా, మరి రేవంత్ రెడ్డి నైజానికి అది డోంట్ కేర్ అంటారా, మరి ఎట్లంటారో చూడాలి. కానీ మొత్తానికైతే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అయితే రాజీనామా బాటలో ఉన్నారట. ఎందుకంటే తప్పదు ఇక మా పైన అంటే ఇప్పుడైతే ఖచ్చితంగా ఇద్దరు పేర్లు పక్కా, ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారనుకోండి. ఇప్పుడు దానం నాగేందర్ వేసుకోండి, రెండోది కడియం శ్రీహార్ వేసుకోండి, ఒకటి 3 తెల్ల వెంకట్రావు వేసుకోండి, దాని తర్వాత ఇంకెవరున్నారు, పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కదా ఇచ్చారు కదా ఆయనకు పదవి కాంగ్రెస్ పార్టీ నుంచి. దాని తర్వాత మరి అరికెప్పుడు గాంధీ. అసలు గమ్మత్ తెలుసా, పార్టీ మారినగానే అసలు నిన్న చూడండి అసలు వీళ్ళందరూ కూడా మరి అందుకనే అంటే అధికారంలో ఉన్న పార్టీ చేస్తే షట్ వాషింగ్ పౌడర్ సర్ఫ్ ఎక్సెల్ లాగా అయిపోతారనా?